హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బడ్జెట్ ధరలో ఒక మంచి బ్యాటరీ కలిగి ఉండి మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్నటువంటి ఫోన్ కోసం మీరు చూస్తున్నారా? అయితే ఈరోజు మన ముందుకు వచ్చింది బడ్జెట్ కింగ్ రియల్మీ C71. ఈరోజు ఈ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేసి అసలు ఈ ఫోన్ ఎలా ఉంది, ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఎవరెవరు కొనొచ్చు అనేది క్లియర్గా చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ అన్బాక్స్. మనకు ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఫోన్ కనపడుతుంది. మనకి ఫోన్ తర్వాత మనకు ఒక బాక్స్ ఉంటుంది. ఇందులో వెల్కమ్ కిట్తో పాటుగా బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మాన్యువల్ కనపడుతుంది. ఫస్ట్ ఇందులో సిమ్ ఎజెక్టర్, పౌచ్ అండ్ ఛార్జింగ్ కేబుల్, ఆఫ్టర్ దట్ ఛార్జర్. ఇప్పుడు మన C71 స్లిమ్తో కూడినటువంటి ఫోన్ ఇది. చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో ఉంది ఇక్కడ ఫోన్, రియల్మీ లోగోతో. ఇప్పుడు మనం ఫోన్ని చూద్దాం. డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. దీని వెనక వైపునున్న మనకి రియల్మీ లోగోతో బ్లాక్ ఫినిషింగ్తో 7.94 mm థిక్నెస్తో వస్తుంది. ఇది మనకి చేతిలో పట్టుకుంటే చాలా స్లిమ్గా, లైట్ వెయిట్గా ఉంది మనకి ఫోను. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో 6.67 HD డిస్ప్లే ఉంటుంది. ఐ కంఫర్ట్తో వస్తుంది మనకి ఇది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది మనకి ఫోను. బడ్జెట్ ఫోన్ అయినా సరే దీని స్క్రోలింగ్ మాత్రం చాలా వెన్నపూసలా, చాలా స్మూత్గా ఉంది. మనం ఇది సెటప్ చేసి చూద్దాం ఇప్పుడు. థియేటర్ ఎఫెక్ట్ కోసం ఇందులో అల్ట్రాసౌండ్ స్పీకర్ సిస్టమ్ ఉంది ఇందులో. ఇక ఈ ఫోన్కి అసలైన బ్యాక్ బోన్ బ్యాటరీ. ఇందులో ఏకంగా 6300 mAh బ్యాటరీని మనకి ఇచ్చారు. ఇందులో చాలా లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది మనకు బ్యాటరీతోని. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 2-3 రోజుల వరకు వస్తుంది మనకు. ఇక ఇందులో కెమెరా విషయానికి వస్తే మనకి 50 మెగాపిక్సెల్ ఏఐతో కూడుకున్నటువంటి కెమెరా ఇచ్చిండు. ఇది పగటిపూట చాలా క్లారిటీతో, అంటే లైట్లో ఉన్నప్పుడు మనకి చాలా క్లారిటీతోని ఫోటోలు తీసుకోవచ్చు. ఇందులో బడ్జెట్కి తగ్గట్టుగా మనకు మంచి ఫోటోలు వస్తాయి ఇందులో. దీనికి సెక్యూరిటీ పర్పస్లో మనకి ఫింగర్ ప్రింట్, తర్వాత ఫేస్ రికగ్నిషన్ అండ్ పిన్. ఫింగర్ ప్రింట్ ఇక్కడ మనకి సైడ్ మౌంటెడ్గా ఇచ్చిండు. ఇందులో క్వాలిటీ, సూపర్ డిజైన్, పెద్ద బ్యాటరీ మరియు స్మూత్ డిస్ప్లే కావాలనుకునే వారికి ఈ రియల్మీ C71 ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మీకు ఈ ఫోన్లో ఏ ఫీచర్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.